డోర్ ఓపెన్ చేసిందంటే ఎవరు రారంటే. ఎవరండి లోపల? వచ్చేసావా? ఉండు వస్తున్నా. పద పద వెళ్దాం. ఎక్కడికండి? మనం లేచిపోతున్నాం కదా, నువ్వు నన్ను లేపుకోవడానికి వచ్చావు కదా. నీ ఇన్స్టా ఐడి లవ్ మాన్స్టరే కదా. ఏంటండి బాబు లేచిపోయేది? నేను వైజాగ్ నుంచి వచ్చాను మీ పెళ్లి పనులు చూసుకోవడం కోసం. నువ్వు వచ్చేలోపు లేచిపోదాం అనుకున్నాను కదా. నేనెవరో తెలుసా మీకు? ఎవరో తెలియకపోవడం ఏంటి? పేరు సత్య, పుట్టింది విజయవాడ, ప్రెసెంట్ వైజాగ్ లో సీఏ ఫినిష్ చేయడం కోసం కుస్తీ పడుతున్నావు. మన ఫ్యామిలీలో బేవస్ గా ఎవరున్నారా అని చూసి మీ అత్త, అదే మా అమ్మ, నా పెళ్లి పనులు ఫినిష్ చేయడం కోసం నిన్ను పిలిచింది. అంతే కదా మై డియర్ బావా. పర్లేదైతే మర్చిపోయావేమనుకున్నాను మా ఫ్యామిలీని. బానే గుర్తుపెట్టుకున్నాను అనమాట. బావా నన్ను లేపుకెళ్ళవా ప్లీజ్. ఇప్పుడే కదా ఎవరో రావాలన్నో, అప్పుడే నేనా? ఎవరైతే ఏంటి, లేచిపోవడం ఇంపార్టెంట్. వద్దా లేచిపోవడం? ఇల్లు బానే ఉంది పిల్ల. వాటర్ తాగు. బావా గోక్కు. చిన్నప్పుడు అన్నయ్య అన్నయ్య అనేదానివి, ఇప్పుడు క్యూట్ గా బావా అంటుంటే ఏదో తెలియని ఫీలింగ్. ఆయన ఇంకేముందిలే గాని పెళ్లి సెట్టాక ఏమని పిలిస్తే ఏం ఉపయోగం? అప్పుడంటే మీ చెల్లెలతో తిరుగుతూ అది అన్నయ్య అంటుంటే నేను కూడా అన్నయ్య అంటుండేదాన్ని. నాకప్పుడేం తెలియదు కదా అన్నయ్య ఎవరు బావ ఎవరు అని. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ముద్దుగా బావా అని పిలుస్తా. లేపుకెళ్ళవా ప్లీజ్. వద్దమ్మా, బావని పిలుపు కోసం ఇప్పుడు మీ ఫ్యామిలీకి నేను వెళ్ళనవ్వలేను. అయినా ఈ లేచిపోయే గోలేందే? నీకు పెళ్లి ఇష్టం లేకపోతే అత్తకు చెప్పొచ్చు కదా. క్లాస్లో వద్దు, లేపుకెళ్తావా? ఇంకెవరైనా చూసుకోమంటావా? ఇంకొకరిని చూసుకుంటావా? ఎంతమందిని లైన్ లో పెట్టావే నువ్వు? చాలా మందే ఉన్నారులే కానీ. చాలా మందా? ఈ బంపర్ ఆఫర్ నీకే ఇద్దామనుకుంటున్నా. నీకు కావాలా ఇంకెవరికైనా ఇచ్చానా? కావాలంటే లంచంగా ఒక ముద్దిస్తా. ముద్దా? నువ్వేంటే ఎలా ఉన్నావు? ఇరుక్కుపోవటం కానీ ఇంటికి వెళ్ళిపోవటం బెస్ట్. ఇదిగో ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. నేను అసలు ఇక్కడికి రాలేదు, నిన్ను కలవలేదు. నేను ఇక్కడికి వచ్చేలోపే నువ్వు ఎవరితోనో జంప్ అనమాట. ఇది స్టోరీ, ఎవరు అడిగినా ఇదే చెప్పాలి. ఇంకా నీకు నచ్చింది చేసుకో, నేనైతే పోతున్నా. నన్ను ఇరికించి మాకే ప్లీజా. బావా ఇంత అందమైన మతల పిల్లని కాదనుకుంటావా? నువ్వు మరీ నన్ను అలా మడత పెట్టేకు. నా మనసు చెల్లించి నేను ఏదన్నా చేసినా చేసేస్తాను. అసలు నేను పైకి కనిపించేంత మంచివాడిని కాదు. ఏం చేస్తావు బావా? నువ్వేం చేసినా సరే నేను రెడీ. చిచ్చి, పాడు సమాజం పాడైపోయింది భయ్యా. ఇదిగో ఇవన్నీ మనతో నవ్వదులే గాని నేను పోతున్నా. ఎక్కడికి వెళ్ళేది? బ్యాగ్ అక్కడ పెడితే వెళ్ళి పెళ్లి పనులు స్టార్ట్ చేద్దాం. ముందు షాపింగ్ తో మొదలు పెడదాం. పెళ్లి పనులా? మరి ఎంతసేపు లేచిపోదాం అది ఇదన్నావు? 10 years తర్వాత వచ్చావు కదా బావా, ఊరికే చిన్న ప్రాంక్ చేసా అంతే. ప్రాంకా? నీ ప్రాంక్ కి నా గుండె జారి ప్యాంట్లోకి వచ్చింది కదే నిన్ను. బావా వద్దు. ఫుడ్ బాగుంది. అయినా నీ పెళ్లి కన్నా ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి అత్తమ్మకి? వాళ్ళ సంగతి వదిలే. నీకేమంత గొప్ప పనులున్నాయని వైజాగ్లో. నీకు ఇబ్బంది అయితే చెప్పు, వెళ్ళిపో. ఇబ్బంది ఏం లేదు, నాకు హైదరాబాద్ నచ్చదు. అందుకే అన్ని రోజులు ఇక్కడ ఎలా అని. అదేంటి బావా, హైదరాబాద్ అంటే నచ్చదా? ఎందుకు? ఎందుకేంటి, ఎప్పుడు టెన్షన్లో ఉండే జనాలు, ఆ ట్రాఫిక్, పొల్యూషను, టూ పాష్ ఉండే అమ్మాయిలు. పోనీ ఇవన్నీ భరించి సాయంత్రం 2 పెగ్గులేద్దామంటే లేని సముద్రం. ఇంకెందుకు నచ్చుతుంది? అవునా, అందుకేనా విజయవాడ నుంచి వెళ్ళి వైజాగ్లో ఉండి చదువుకుంటున్నావు? సముద్రం కోసమే. సముద్ర పల్లల్లో మునిగి ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను నేను. ఆ సముద్రం సంగతి తర్వాత ముందు ఈ హైదరాబాద్ మహాసముద్రంలోకి వెళ్దాం పదా. షాపింగ్ చేయాలి. తప్పుతుందా? వెళ్దాం. కొంచెం తిన్ని, ఎప్పుడో బస్సు ఎక్కినప్పుడు తిన్నా. అమ్మయ్యా, పెళ్లి షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం రిలాక్సింగ్ గా ఉంది. అవును, అన్నీ చెప్పావు గానీ మీ వారు ఏం చేస్తారో చెప్పలేదు. ఇంకా పెళ్ళే అవ్వలేదు, అప్పుడే మా వారు ఏంటి? పెళ్ళంటే షాపింగ్, కొత్త బట్టలు, చుట్టాలు, వాళ్ళకి భోజనాలు కాదు, 2 జీవితాలు ఒకటైపోవటం. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, సో ఇలా వస్తువులతో కాకుండా మనసుతో ఏమైనా ఒకటయ్యారేమో అని మీ వారు అన్నాను. మ్యారేజ్ అంటే ఇన్నుంటాయా బావా? ఇన్నుంటాయని తెలియకే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లిలో పెట్టిన బిర్యానీ వాసన పోకముందే విడిపోతున్నారు. ఇంతకీ మీ వారు, అదే నీకు కాబోయేవారు ఏం చేస్తున్నారు చెప్పలేదు. ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న 3 మెయిన్ ప్రొఫెషన్స్: సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. గెస్ట్ చేయవరో? అత్తయ్య కట్నం కొంచెం ఎక్కువ ఇస్తున్నారంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్? అవును, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అనుకున్నా. అందరూ ఇలా ఇంజనీర్లు, ఇన్ఫ్లుయెన్సర్లే కావాలనుకుంటే మాలాంటి సీఎల్ పరిస్థితి ఏంటి, రైతు బిడ్డల పరిస్థితి ఏంటి? ఈ రేంజ్ మర్దల పిల్ల కాదులే కానీ ఏ పుల్లట్లేసుకునే పుల్లమో దొరుకుతుందిలే. పద. ఏడిజావులే, మీ వాడు ఎంత అందంగా ఉంటాడు చూస్తానుగా నేను పెళ్లిలో. చూడు,
బాగా అలసిపోయాను బావా, ఏదైనా ఆర్డర్ చేసుకుని తిందాం. మ్మ్. కుక్ చేసే ఓపిక అస్సలు లేదు. మరి నువ్వు భోజనం చేయవా? నాకు ఆకలి లేదు, ఓపిక అయితే అసలుకే లేదు. సుమా లే, భోజనం తెచ్చాను, తినేసి పడుకో. నాకొద్దు, నేను తినను. లే కొంచెం ఇది తిని పడుకో. మీ అమ్మ నాన్న ఉండుంటే నిన్ను ఇలా తినకుండా పడుకొని ఇస్తారా చెప్పు? వాళ్ళు లేరు కాబట్టి నేనే చూసుకోవాలి. నేను ఇలా ఆకలితో చాలాసార్లు పడుకున్నాను బావా. నాకెప్పుడు మా అమ్మ నాన్న తినిపించలేదు. సారీ, వాళ్ళకంత టైం లేదు. సర్లే, వాళ్ళంటే ఎప్పుడు బిజీగా ఉంటారు పనుల్లో, పెద్దోళ్ళు కదా. మ్మ్హ్మ్. సర్లే, అదంతా కాదు. ఫుడ్ చాలా బాగుంది బావా, ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టావు? ఆర్డర్ ఏంటి? నేనే కుక్ చేశాను. అవునా? మ్మ్. చాలా బాగా చేసావు బావా బ్రో. నీకు వచ్చే వైఫ్ చాలా లక్కీ తెలుసా? వెడ్డింగ్ కార్డ్స్ ఇంకా రెడీ అవ్వలేదంట బావా. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అవునా? ఓకే, అయితే నేను కూడా ఎలానో రివిజన్ చేసేది ఉంది, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఈ వయసులో ఏం చదువుతావు బావా? నీకు చిరాకు రావడం లేదా? సిఏ చదువులంటే అంతే ఉంటాయి. వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్, యునో. మనకి ఎగ్జామ్స్ గోల్ ఎందుకులే కానీ మూవీకి వెళ్దాం. హ్మ్? ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చూసాం బ్రో. ఏయ్, అయితే బ్రోను లేదా బావాను. ఈ బావా బ్రో అంటే ఆ రెండింటిని కలుపుకు బాలేదు. బావా బ్రో, హే ఇదేదో బాగుందే. బావా బ్రో నాలాంటి వాళ్ళకి పక్కా యూజ్ అవుతుంది. నా కర్మ. అయినా వెళ్దామన్నా మంచి సినిమాలేం లేవబ్బా. అవునా? అయితే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం. అమ్మో, నేను ఆడను. ఎందుకు బావా? అన్ని సీక్రెట్స్ ఉన్నాయా నీ లైఫ్ లో? సీక్రెట్స్ ఏం లేవు. అంటే చరిత్రలో మంచోళ్ళు ఎవరు ఆ గేమ్ ఆడినట్టు ఆనవాళ్లే లేవు. ఆడితే కదా మంచోళ్ళు ఎవరో ముంచే వాళ్ళు ఎవరో తెలిసేది. నో 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 నో, నేను అలాంటి గేమ్స్ ఏం ఆడను. నువ్వు ఉండు, నేను బాటిల్ తీసుకొస్తా. ఇదేదో నాకు ఎసరు పెట్టేలా ఉందిగా. అమ్మయ్యా, నీ వైపే ఆగింది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. కష్టంగా అడుగుతా. నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? అయ్యో బావా, ఇలాంటి సింపుల్ క్వశ్చన్ అడగడానికి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడాలా? సింపుల్ క్వశ్చన్. క్యాజువల్ గా అడిగినా చెప్తాను కదా. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నువ్వే. నేను నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి? నువ్వు బాయే కదా, అండ్ యువర్ మై ఫ్రెండ్. ఇలా చాలా మందే ఉన్నారు. నువ్వు అనుకునే స్టైల్లో అయితే ఎవరు లేరు. మళ్ళీ నీ వైపే ఆగింది. ఇది ప్రతిసారి నా వైపే ఆగుతుంది బావా. పార్షాలిటీ చూపిస్తుంది. ఇంక నుంచి దీన్ని తిప్పొద్దు, ఏమొద్దు. ఒకసారి నీ టర్న్, ఒకసారి నా టర్న్. ఆల్రెడీ నీ టర్న్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా టర్న్. హే లేదు లేదు, ఇదంతా చీటింగ్. బాటిల్తోనే ఆడదాం. బావతో మరదలో ఆ మాత్రం చీటింగ్ చేయకపోతే మజా ఏముంటది బావా. ఇప్పుడు ఈ గేమ్ ని నేను ఇంకొంచెం రసవత్తరంగా మారుస్తా. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఇప్పటి వరకు ఎంత మందిని లిప్ కిస్ చేసావు? అవ్వా, ఏంటా క్వశ్చన్లు? కొంచెం డీసెంట్ గా అడుగు. డీసెంట్ గా అడగడానికి ఇదేమైనా జాబ్ ఇంటర్వ్యూనా బావా బ్రో? చెప్పు. నేను ఎప్పుడు ఎవరిని కిస్ చేయలేదు. పోనీ నిన్నెవరన్నా కిస్ చేశారా? మా పక్కింటి ఆంటీ నన్ను ఒకసారి గట్టిగా. వద్దు బా బా, నేను పెట్టలేదు ముద్దు, ఆంటీ పెట్టుకుంది. అది కూడా నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు. ఛీ, యూత్ పరువు తీసేసా బావా. అయినా ముద్దనేది క్రికెట్ లాంటిది. రోజు ప్రాక్టీస్ చేయకపోతే ఫామ్ పోతుంది బావా. ముద్దంటే ఎవరు పెట్టుకొని ఇస్తారు చెప్పు? నువ్వు అడిగితే ఎవరు కాదంటారు చెప్పు? పోనీ నన్ను ముద్దు పెట్టుకో. దా. నీకంత సీన్ లేదు బావా, కూర్చో. రాక్షసి, భయపడదాం అనుకున్నా, అస్సలు భయపడవే. సరే, ఇప్పుడు నీ టర్న్. ట్రూత్ ఆర్ డేర్? ఆల్వేస్ ట్రూత్. అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు? నాతో మాట్లాడే ఒక తోడు కోసం, నా ఆనందం బాధ పంచుకునే మనసు కోసం, నా కోసమే జీవించే మనిషి కోసం. వాటన్నిటి కోసం అత్తయ్య మామయ్య ఉన్నారు కదా. నేనందరూ నా అనాథని బావా. సరే, నీ టర్న్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ అను బావా. డేరా? ఓకే, డేర్. నన్ను ముద్దు పెట్టుకో. ఏమైంది బావా? మళ్ళీ ప్రాంక్ చేస్తున్నావు కదా? సర్లే కానీ ఇప్పుడు నా టర్న్. చూడు ఎంత టఫ్ క్వశ్చన్ అడుగుతాను. వద్దు బావా ఈ గేమ్. అదేంటి, నేను వద్దన్న ఆడదామని నువ్వే కదా ఫోర్స్ చేసావు. ఇప్పుడు మళ్ళీ ఏంటి? ఇన్ని రోజులు ఈ గేమ్ ఆడితే మనుషుల దగ్గర అవుతారు, లేదా వాళ్ళేంటో మనకు తెలుస్తుంది అనుకున్నా. కానీ ఇప్పుడే అర్థమైంది, మనసుల దగ్గర అవుతాయని. హ్యాపీ బర్త్డే. నువ్వా?
లెగు లెగు త్వరగా లెగు. అయినా నా బర్త్డే నీకెలా తెలుసు? అరే ఏ కాలంలో ఉన్నావు రాబాయ్ నువ్వు? ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ కాలంలో ఒకటి చెప్పాలి నా బర్త్డే అని మా తెలియదా ఏంది? అది నిజమేలే. నీకోసం కేక్ చేసుకుని వచ్చా, తిను. బాగుంది, చాలు ఇంకెళ్ళి పడుకో. అరే బర్త్డే రోజు కూడా ఏం పడుకుంటావు బావా? పద అలా బయటికి వెళ్ళొద్దాం. ఏంటి ఈ టైంలోనా? పిచ్చా నీకేమన్నా? నేను రాను. అస్సలైన హైదరాబాద్ మజా నైట్ టైంలోనే తెలుస్తుంది. పద. ఈ టైంలో కుక్కలుంటాయి బయట, నాకు చాలా భయం అవంటే. ఇదేమైనా వైజాగ్ అనుకుంటున్నావా కుక్కలు ఉండడానికి? హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడు, జనాలు వెలుగులు అద్దరిపోద్ది బావా. పద. తప్పదా? సరే పద. అయితే హైదరాబాద్ లో రాత్రులు ఎవరు నిద్రపోరంటావు అంతేనా? కుక్కలు ఉండవని చెప్పావు. నాకు కూడా తెలీదు బావా, నేను కూడా ఫస్ట్ టైం. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇలాంటి టైంలోనే వీరులు ఏమంటారో తెలుసా? ఏమంటారు? పద చూసుకుందాం. థ్యాంక్ యూ. తీసుకో బావా. వెలుగులు జిలుగులు గ్రేటర్ హైదరాబాద్ అన్నావు, ఇక్కడ ఐస్ క్రీమ్ అతను తప్ప ఎవరు లేరు. సిటీకి కూడా కాస్త నిద్ర వస్తుంది కదా. అయినా ఈ టైంలో ఐస్ క్రీమ్ కన్నా గొప్పదేముంటుంది చెప్పు? అమ్మాయిని పడేయాలంటే గొప్ప గొప్ప యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మరి ఇలా ఐస్ క్రీమ్లు, రోజా పువ్వులు, అప్పుడప్పుడు అందం గురించి 2 మంచి మాటలు, కవితలు చెప్తే సరిపోతుంది. ఇవే ఎవర్ గ్రీన్. వద్దమ్మా, అమ్మాయిలు వద్దు, లవ్ వద్దు. ఏం బావా, ఏమైనా ప్రాబ్లమా? చిచ్చి, ఆ నోటికి అసలు మంచి మాటలే రావా? కంత్రిదాను. అది సరేగాని బావా, నువ్వు వైజాగ్ లో ఉండుంటే నీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకునేవాడివి? ఏముంది, తాగి పడిపోవడమే. మా వేస్ట్ గాళ్ళు మాత్రం 1/2 కేజీ కేక్ తెచ్చి 2 కేసులు బీర్లు తాగిపోతారు. అయితే ఈసారి కేక్ నేను తెచ్చాను కదా, నాకు 2 కేసు బీర్ అవసరం లేదు, ఒక ఫుల్ బాటిల్ ఓడ్కా చాలు. రేపటికి రెడీ చేసి. ఓకే? ఏంటో మందు కూడా? అమ్మా, చాలా డేంజర్ ఉంది ఇది. ఇది ఏకంగా నా చేత దుకాణం ఇంట్లోనే పెట్టించింది. మా అత్తకు తెలిపితే చంపేస్తుంది. ఏంటి ఒకటే గ్లాస్ ఉంది, నువ్వు తాగవా? నువ్వు తాగి పడిపోతే లేపడానికి కూడా ఉండాలిగా. అవునా? సరే ఫైన్, మొత్తం నేనే తాగేస్తా. తాగు తాగు, కానీ గొడవ మాత్రం చేయకు. హాహా, గొడవ? నేను తాగితే ఇప్పటివరకు ఎవ్వరికి తెలియలేదు తెలుసా? ఏ, తాగితే ఇంటికి వెళ్ళవా? లేదు, ఇప్పటివరకు నేను ఎప్పుడు తాగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? అది ఇప్పుడేంటే చెప్పేది? ఏ మరి అంత తాక్కు, అంత తాగితే వామిటింగ్స్ చేసుకుంటావు. మా కెపాసిటీ వేరు, మా బ్రీడే వేరు, మా బ్లడ్డే వేరు. అలాంటివేమో అవ్వవు. నువ్వు రిలాక్స్ అవ్వు, నేను ఇప్పుడే వస్తా. బావా నన్ను వదిలే వెళ్ళొద్దు. వాష్రూమ్ క్లీన్ చేసి వస్తా. వద్దు వద్దు, ఇక్కడే ఉండు. నన్ను వదిలేసి వెళ్ళకు. నన్ను వదిలేసి వెళ్ళకు. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా బావా. ఇప్పుడు ఏమైంది? ఏం కావాలి నీకు? మన చిన్నప్పటి రోజులన్నీ మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది కదా బావా. అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏంటి డిప్రెషన్? మంచి పేరెంట్స్, డబ్బు, అందం, మంచి హస్బెండ్, అదే కాబోయే హస్బెండ్, అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నా లేని హ్యాపీనెస్ నాకు నీతో ఈ 3 డేస్లో ఉంది బావా. ఈ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. అత్తేంటి నాకు కాల్ చేస్తుంది? అత్తయ్య చెప్పండి. బాబు, మాది పెళ్ళి ఉంది కదా, నువ్వే వచ్చి పెళ్లి పనులు చూసుకోవాలి, సరేనా? సరే అత్తయ్య, వస్తాను. సుమ అంటే నీ మరదలు, తన్నే కదరా నువ్వు లవ్ చేస్తున్నావు? నీకొచ్చే వైఫ్ చాలా లక్కీ తెలుసా? ఏమైంది బావా, ఏమైనా ఇబ్బంది పెట్టానా? అమ్మా, చెప్పమ్మా. సత్యభావని పిలువమ్మా, పెళ్లి పనిలో తోడుగా ఉంటాడు. సరేరా, పిలుస్తాను. నన్ను ముద్దు పెట్టుకో. మరి ఈ పెళ్ళి? పెద్ద
మన మధ్య ఇదంతా వద్దు. మీ వాళ్ళు ఎంతో నమ్మకంతో నన్ను ఇక్కడికి పంపించారు. ఈ పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఈ పెళ్లి ఆపేయటం కరెక్ట్ కాదు. నువ్వు వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నావు, మరి మనం? ఇన్ని ఇయర్స్ ఎలా ఉన్నామో ఇక మీదట కూడా అలానే ఉందాం. నాకు నువ్వు కావాలి బావా. ఏదేమైనా కావాలంటే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. మనం అన్నీ వద్దనుకొని వెళ్ళిపోతే మన ఫ్యామిలీస్ ఏమైపోతాయి? వాళ్ళు మళ్ళా లేచిపోలేరు కదా. కొన్ని రిలేషన్స్ కలిసి ఉంటే కన్నా విడిపోతేనే ఎక్కువ కాలం గుర్తుంటాయి. నేను నీ లైఫ్లో ఒక గుర్తుండిపోయే మెమరీ మాత్రమే. ఇంత జరిగాక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు సుమా. నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను. జాగ్రత్త. వస్తే పిచ్చిదానా, ఏం చేస్తున్నావే? నా పని నన్ను చేసుకొని బావా. అక్కడ నీ పెళ్ళి ఆగిపోయిందే. వాట్? అత్తయ్య చెప్పండి. రే నాన్న, పెళ్ళాగిపోయిందిరా. వాడు కట్నం కోసం మనల్ని మోసం చేసి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయం సుమాకు చెప్పి జాగ్రత్తగా చూసుకో. మేము ఎలాగైనా 2 daysలో వచ్చేస్తాం. సరే అత్తయ్య, మీరు వచ్చేయండి. మరి మన పేరెంట్స్ని ఎలా ఒప్పిస్తావు మన పెళ్ళికి? ఊరుకో, నువ్వు నా కోసం సూసైడ్ దాకా వెళ్ళావు. నేను మన పెద్దలందరిని ఎదిరించి నేను పెళ్లి చేసుకోవాలన్నా చెప్పు. నిజమా బావా? మ్మ్. నేను రీల్ చేస్తున్నానని తెలిస్తే ఏమైపోతాడో. ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయ మాకు. ఎందుకే నేనంటే అంత పిచ్చి నీకు?